నమస్తే AP39 టీవీకు స్వాగతం అండి. మేము ప్రస్తుతం ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ యూటర్న్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ అండి. దీనివల్ల ఏం స్పెషాలిటీ అనేది మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం. ప్రెజెంట్ మేము ఇప్పుడు డాక్టర్ కాంచన దగ్గర ఉన్నామండి. ఏం స్పెషాలిటీ దీనికి అని చెప్పేసి డాక్టర్ కాంచన గారికి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. యూటర్న్ స్లిమ్మింగ్ అండ్ క్లీనింగ్ అని దీనికి ఏం ఎక్కువ స్పెషాలిటీ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ మన దగ్గర వెయిట్ లాస్ అండ్ స్కిన్ కి సంబంధించి, హెయిర్ కి సంబంధించి, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్, లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ రీసెంట్లీ లాంచ్ అయిన యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ హైఫు. సో ఇవి మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయి. సో ఏ సర్వీస్ అయినా మన దగ్గర వితౌట్ మెడిసిన్, వితౌట్ ప్రోడక్ట్స్ అండ్ విత్ నాన్ సర్జికల్ మెథడ్లో మనం సర్వీసెస్ ఇస్తున్నాము. ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది మేడం? సో ఆల్మోస్ట్ 2018లో ఎస్టాబ్లిష్ చేసాము. ఓకే. ఆల్మోస్ట్ 5 years సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. సో యాక్చువల్ అనంతపురంలోనే స్టార్టింగ్ మంచి అంటే అడ్వాన్స్ మెథడ్లో ట్రీట్మెంట్స్ తీసుకురావడం అంటే మన యూటర్న్ కాస్మెటిక్ కేరే. సో మన దగ్గరనే ఇప్పటి వరకు మన అనంతపురంలో ఎవరి దగ్గర లేనటువంటి కాస్మెటిక్స్ సర్వీసెస్ కానివ్వండి, అంటే ఒబైసిటీకి సంబంధించిన సర్వీసెస్ కానివ్వండి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఇది వెయిట్ లాస్ కి కూడా ఉంటుందా మేడం ఇక్కడ ట్రీట్మెంట్? యా, మెయిన్ థింగ్ వెయిట్ లాస్ కేనండి. వెయిట్ లాస్ తో పాటు స్కిన్, హెయిర్, లేజర్ సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర. వెయిట్ లాస్ అంటే నార్మల్ గా ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ కన్సర్న్ ని బేస్ చేసుకొని వాళ్ళ హెల్త్ రిలేటెడ్ గా మనం వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఎలాంటి ప్రోడక్ట్స్, మెడిసిన్ లేకుండా. సో మన దగ్గర సర్వీస్ ఓరియంటెడ్ మనం ట్రీట్ చేస్తున్నామండి. సో పెయిన్ ఉండదు, సర్జికల్ ప్రాసెస్ కాదు. దీనికి ఏమన్నా ఏజ్ గ్రూప్ అలాంటిది ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఈ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అనేది? ఖచ్చితంగా. సో ఏజ్ రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర. స్టార్టింగ్ 15 years నుంచి 75 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా మనం సర్వీసెస్ ఇస్తాము. బట్ ఏంటంటే ఏజ్ డిఫరెన్స్ బట్టి సర్వీసెస్ కూడా డిఫరెంట్ గానే ప్లాన్. ఈ ట్రీట్మెంట్ అనేది హోమ్ బేస్డా లేకపోతే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఇక్కడికి వచ్చి సర్వీస్ తీసుకోవాలండి. హోమ్ బేస్డ్ అంటే మన దగ్గర ఎక్విప్మెంట్స్ హెవీగా ఉంటుంది, అన్ని క్యారీ చేసుకొని హోమ్ విజిట్ చేయలేము కదా. సో వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ మీరు ఇక్కడికి వచ్చారంటే రెగ్యులర్ గా అవసరం లేదు, డైలీ రావాల్సిన అవసరం లేదు. వీక్లీ 1 time లేదా 2 times లేదా 3 times. సో మీకు కన్వీనియంట్ బేస్ చేసుకొని మన దగ్గరకు వచ్చారంటే ఇక్కడ ప్రాసెస్ అనేది చేస్తాము. అప్రాక్సిమేట్లీ ప్రాసెస్ టైమింగ్ వచ్చి 1.5 hour సర్వీస్ ఉంటుంది. సో ఈ 1.5 hour లో మాక్సిమం 1/2 kg to 1.5 kg వరకు వాళ్ళ బాడీ రెస్పాన్స్ బట్టి తగ్గిస్తారు. మెయిన్లీ మా లేడీస్ ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్ కి చాలా సఫర్ అవుతుంటారు. సో దానికి మీకు మీ దగ్గర ఏమైనా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా మేడం? యా, ఉందండి. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కి లేజర్ ఉంది మన దగ్గర. డయోడ్ లేజర్, 4 wavelength లేజర్ మనం ప్లాన్ చేస్తున్నాము. సమ్ సిట్టింగ్స్ అనేది బేస్డ్ ఆన్ కన్సర్న్. సో వాళ్ళ హెయిర్ గ్రోత్ ని బట్టి మన దగ్గర సర్వీసెస్ ఉంటాయి. అది కూడా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాము. అండ్ నవ్వేడేస్ ఏంటంటే PCOS ప్రాబ్లం వల్ల ఎక్కువ లేడీస్ సఫర్ అవుతున్నారు. సో దాంట్లో మనకి అన్వాంటెడ్ హెయిర్ మాక్సిమం, ఒబైసిటీ ఒకటి అండ్ అన్వాంటెడ్ హెయిర్ బోత్. ఈ PCOD ప్రాబ్లం వల్ల ఒబైసిటీ ప్రాబ్లం వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ అన్వాంటెడ్ హెయిర్ కూడా ఎక్కువ గ్రోత్ వచ్చేస్తుంటుంది. వీళ్ళకి మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయి. ఒక్కసారి ఇది అన్వాంటెడ్ హెయిర్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అస్సలు రాదంటున్నారు మీరు? యా, PCOD ప్రాబ్లం అంటే కొన్ని హార్మోన్స్ చేంజెస్ ఉంటుంది. అవును, హార్మోన్స్ చేంజెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనం చెప్పలేం కదా, అది మన బాడీ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి. ఇప్పుడు ఉన్న కన్సర్న్ ఏదైతే ఉందో డెఫినెట్ గా దానికి మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాం. ఇక్కడ తగ్గిన హెయిర్ అనేది మాక్సిమం రాదు. ఇక్కడ మనం ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో, ఏ ఏరియాకి అయితే ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ ఏరియాలో మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది రాదు. ఈ హార్మోన్స్ చేంజెస్ వల్ల మనకి ఫ్యూచర్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మామూలుగా అన్వాంటెడ్ హెయిర్ కి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేడం, మామూలుగా ఇప్పుడు 6 months 1 year అంటే టైం అనేది ఉంటుంది కదా మేడం. సో ఆ టైం అనేది చెప్తారు. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మీరు నాకు హ్యాండ్స్ మీద. సో ఇది మళ్ళీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది? 6 months 1 year అనేది? మాక్సిమం మనకి అన్వాంటెడ్ హెయిర్ కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మాక్సిమం రాదు.
ఓకే. 85% 90% వరకు రాదు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చిందంటే అది హార్మోన్స్ చేంజెస్ వల్ల, నేను ఇందాకే చెప్పాను, ఓకే. హార్మోన్స్ చేంజెస్ ఎక్కువ ఉన్నప్పుడు, పీసీఓఎస్ మనకి ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఏంటంటే ఒక 6 years వరకు అయితే మనం గ్యారంటీ ఇవ్వగలము. దాని తర్వాత ఇంకా బాడీ రెస్పాన్స్ అనేది మనం ఏం చేయలేం కదా. మనము పీసీఓడి ప్రాబ్లం నుంచి అదే ప్రాబ్లం తగ్గించుకున్నామంటే ఆల్మోస్ట్ గ్రోత్ అనేది రాదు. అండ్ ఇది ఫేసెస్ మీద పెల్లాగ్రా డిసీజ్ వస్తుంది మేడం, వైట్ ప్యాచెస్ అన్ని వచ్చేసిండే ఫేసెస్ కి అన్నిటికి. సో దాని వల్ల మీకు ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా మేడం మీ దగ్గర? యా, మన దగ్గర స్కిన్ కి మెయిన్ యాక్నే, స్కార్స్, పింపుల్స్ రిడక్షన్ అండ్ పిగ్మెంటేషన్ కి మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయి. అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్, ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్టర్నల్ బాడీ సర్వీసెస్. సో ఇంటర్నల్ గా మనం మెడిసిన్స్ కానీ లేదంటే ఏది సజెస్ట్ చేయము, ఎక్స్టర్నల్ గానీ సర్వీసెస్ ఉంటాయి. అండ్ సిట్టింగ్స్ ఓరియంటెడ్ ఉంటుంది, కన్సర్న్ బేస్డ్. ఇప్పుడు నార్మల్ యావరేజ్ గా తీసుకుంటే ఎవరికైనా 4 months 6 months పట్టచ్చు, 8 months పట్టచ్చు. సో మేడం ఇది యూటర్న్ క్లినిక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మేడం? యూటర్న్ స్టార్ట్ అయ్యి 5 years అవుతుందండి, 6th year రన్నింగ్ ఇప్పుడు. ఇక్కడ ఎంతమంది హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు? ఓవరాల్గా వెయిట్ లాస్, స్కిన్, హెయిర్, లేజర్కి సంబంధించి ఆల్మోస్ట్ 200+ క్లయింట్స్ ఉన్నారండి ప్రస్తుతానికి. ఏమేమి సర్వీసెస్ ఇస్తారు మేడం మీరు? వెయిట్ లాస్, స్కిన్, హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అండ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్లో తీసుకుంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, సింగిల్ సిట్టింగ్ సర్వీసెస్ కానీ అండ్ బేసిక్ సర్వీసెస్ అని 2 types ఉన్నాయి. సింగిల్ సిట్టింగ్ ప్రాసెస్ అంటే కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. బేసిక్ ట్రీట్మెంట్స్ అంటే మనం వీక్లీ అట్లీస్ట్ 2 times కానీ 3 times కానీ విజిట్ అవ్వాలి కాబట్టి, సింగిల్ సిట్టింగ్ ప్రాసెస్ అనుకోండి ఇన్ని టైమ్స్ విజిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. స్కిన్ కి ఏమేమి సర్వీసెస్ ఇస్తారు మేడం మీరు? స్కిన్ కి సంబంధించి యాక్నే, స్కార్స్, పింపుల్ రిడక్షన్ అండ్ పిగ్మెంటేషన్, కలర్ ఇంప్రూవ్మెంట్ సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎక్స్టర్నల్ బాడీ సర్వీసెస్ ఉన్నాయి. ఎలాంటి సర్జరీ కానీ మెడిసిన్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ మేము ఎంకరేజ్ చేయట్లేదు. ఓన్లీ ఇక్కడికి మీరు వచ్చారంటే 1/2 hour to 1 hour మన దగ్గర సర్వీస్ చేసి పంపిస్తాము. సో సమ్ సిట్టింగ్స్ అనేసి ఉంటుంది, అది కన్సర్న్ బేస్డ్ ఉంటాయండి. హెయిర్ కి ఏమేమి సర్వీసెస్? హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉంది, డాండ్రఫ్ కంట్రోల్ ఉంది, అండ్ హెయిర్ రీగ్రోత్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ లేజర్ సర్వీసెస్. లేజర్స్ అంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి లేజర్ సర్వీసెస్ ఉన్నాయి. అన్వాంటెడ్ పర్మనెంట్ రిమూవ్ అవుతుందండి అన్వాంటెడ్ హెయిర్ అనేది. సమ్ సిట్టింగ్స్ ఉంటుంది దానికి. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా మన దగ్గర లాంచ్ అయినటువంటి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్. సో ఇప్పటి వరకు నాకు తెలిసి ఇక్కడ ఈ సర్వీస్ లేదు ఎక్కడ, మన అనంతపురంలో యాంటీ ఏజింగ్. సో విత్ ఇన్ 2 to 4 సిట్టింగ్స్లోనే బ్రింకిల్ రిడక్షన్ కానివ్వండి, స్కిన్ టైట్నింగ్కి సంబంధించి ట్రీట్మెంట్ ఉంది. రీసెంట్గా లాంచ్ చేసాం, అది హైఫు టెక్నాలజీ. మేడం ఇది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇది ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మేడం? హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ లైక్ హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు కానీ, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ అండ్ స్కిన్ అలర్జీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళు కాకుండా రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తుంటాము. డయాబెటిక్ కానివ్వండి అండ్ పీసీఓడి ప్రాబ్లం ప్రజెంట్ చాలామంది వీటితోనే ఎక్కువ సఫర్ అవుతుంటారు. సో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. కొన్ని కాంట్రా ఇండికేషన్స్ అంటే కొంతమందికి మాత్రమే ఈ ట్రీట్మెంట్ ఎలిజిబిలిటీ కాదు, వాళ్ళు తీసుకొచ్చే హెల్త్ రిపోర్ట్స్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చా లేదా అనేది వాళ్ళకి చెప్తాము. ఓకే మేడం, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మేడం? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవండి, ఎందుకంటే మనం చేస్తుంది ఎక్స్టర్నల్ బాడీ సర్వీసెస్. మనం ఎలాంటి ప్రోడక్ట్స్ కానీ మెడిసిన్ కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు అండ్ సర్జికల్ మెథడ్ కూడా కాదు. సో ఎక్స్టర్నల్ బాడీ సర్వీసెస్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే, ఇది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని డేస్ తర్వాత మేము వెయిట్ లాస్ అవుతాం మేడం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 kgs అనుకోండి, ఒక పర్సన్ 10 kgs తగ్గాలి. 10 kgs తగ్గాలంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండే వాళ్ళకైతే 3 months టైం డ్యూరేషన్ పడుతుంది. ఏదైనా హెల్త్ ఇష్యూ లైక్ డయాబెటిక్ కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లం కానివ్వండి, ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఒక 1 month ఎక్కువ పట్టే ఛాన్సెస్, అంటే 3 monthsలో కంప్లీట్ అవ్వాల్సింది 4 months 4.5 months అలా టైం పడుతుంది. సో
ఎవరికైనా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్కైనా నార్మల్ ఎలాంటి హెల్త్ ఇష్యూ లేని వాళ్ళకైనా రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే టైమింగ్ అనేది కొంచెం మెడికల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్, ఎక్కువ టైం ఇన్ ద సెన్స్ 1 month. ఓకే, ఈ టైం పీరియడ్ లో మేము ఏమైనా డయట్ లో ఉండాల్సి వస్తుందా మేడం? డైట్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒబేసిటీ వాళ్ళలో డైట్ కంపల్సరీ, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. అలా అని మొత్తం డైట్లోనే ఉండాలి, మీరు డైట్లోనే తగ్గాలి అని కాదు. సో వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేది చేస్తామండి. ఇప్పుడు నార్మల్గా ఒక 100 kgs ఉన్నారు. సో 100 kgs ఉన్న వ్యక్తికి మనం ఎన్ని క్యాలరీస్ డైట్ ప్లాన్ అనేది వాళ్ళకి రిలేటెడ్గా ప్లాన్ చేయాలి అనేది చూసుకుంటాము. అండ్ ఇప్పుడు 10 kgs లాస్ అయిన తర్వాత సో స్టార్టింగ్ చెప్పిన డైటే కంటిన్యూ అవ్వాలా లేదా అనేది కూడా డైట్ మోడిఫికేషన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. కానీ ఖచ్చితంగా లిక్విడ్ డైట్ చేయాలి, ఇదే డైట్లో ఉండాలి అని ఏం లేదండి. సో వాళ్ళ హెల్త్ అంటే హెల్త్ని బేస్ చేసుకొని అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని మనము డైట్ అనేది చెప్పడం జరుగుతుంది. హెల్తీ డైట్ ప్రొవైడ్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయా మేడం? ఖచ్చితంగా మనము ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్యాట్ రిడక్షన్ మెయిన్ థింగ్. సో ఇక్కడ మనము ఉన్న కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తాం. దాని తర్వాత మీరు కొంచెం మెయింటైన్ చేసుకోవాలి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది. ఇంకా నుంచి అయినా హెల్తీ లైఫ్ స్టైల్లో మీరు ఉండాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఓన్లీ ఒబేసిటీ పర్సన్ అనే కాదు, నార్మల్ పర్సన్స్ ఎవరైనా సరే హెల్తీ ఫుడ్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది చిన్నపిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచినే అలవాటు చేస్తే కూడా మనకి మంచిది అవుతుంది. అయిన తర్వాత మొత్తం స్కిన్ లూజ్ అయిపోతుంది అని అంటారు, అది నిజమేనా మేడం? మ్యాక్సిమం వెయిట్ లాస్ అవుతుంది అన్నప్పుడే స్కిన్ కూడా కొంచెం మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక 5 kgs వెయిట్ లాస్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా మేము స్కిన్ టైట్నింగ్ కూడా ఇంక్లూడింగ్ ట్రీట్మెంట్ మేము ప్రొవైడ్ చేసేస్తుంటాము. కాబట్టి దానివల్ల ఆ స్కిన్ మరీ ఎక్కువ సాగ్ అయిపోవడము అట్లాంటిది ఉండదండి. అండ్ స్కిన్ టైట్నింగ్ అంటే మన దగ్గర యాంటీ ఏజింగ్ అనేసి కొత్తగా లాంచ్ చేసాము, హైఫు ట్రీట్మెంట్ అని. సో దాంట్లో ఏంటంటే యాంటీ ఏజింగ్ ఇప్పుడు మెయిన్ 35 yearsకి 30 yearsకే వ్రింకిల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రజెంట్ లైఫ్ స్టైల్ వల్ల ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లము. సో యాంటీ ఏజింగ్ ఈ హైఫు అనేది వ్రింకిల్ రిడక్షన్ మెయిన్ థింగ్. సో ఫేస్ పైన ముడతలు అనేది తగ్గుతుందండి. వితిన్ 4 సిట్టింగ్స్లోనే మీకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఓకే మేడం, ఇంత బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తారా మేడం? మేడం ఇది ఈ మిషన్ ఏ ట్రీట్మెంట్ యూస్ఫుల్ అవుతుంది? వెయిట్ లాస్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్ సింగిల్ సిట్టింగ్ ప్రాసెస్ అని ఇంతకుముందు మీకు చెప్పాను కదా. సో దాంట్లో ఇది క్రయోలైపాలిసిస్ అంటారు దీన్ని. ఇది ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ. అంటే మనం ఇప్పుడు సింగిల్ సిట్టింగ్ ప్రాసెస్ ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను లైవ్. దీన్ని మెంబ్రెయిన్ అంటారండి. ఇది జస్ట్ స్కిన్ ప్రొటెక్షన్కి యూజ్ చేస్తాము. కన్సర్న్ ఏరియా పైన ఇది అప్లై చేసి జస్ట్ స్కిన్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఇది. సో మనకి దీని నుంచి కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ కూలింగ్ కొద్దిగా -5 degrees టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి స్కిన్ ఎలాంటి అంటే డార్క్నెస్ రాకోకుండా స్కిన్ ప్రొటెక్షన్ చేస్తుంది అది. ఇది వ్యాక్యూమ్ అంటే సరౌండింగ్ ఫ్యాట్ సెల్స్ అంతా ఒక్కసారిగా సక్ చేసేసుకుంటుంది. సక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ సెల్స్ అన్నీ టోటల్గా క్రిస్టలైజ్ అవుతాయి బాడీలో. మేడం ఇది పర్టికులర్గా అక్కడే కన్సర్న్ ఉంటుందా లేకపోతే ఫేస్లో ఎక్కడైనా ఎక్స్ట్రా స్కిన్ అట్లా ఉంటుందా అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తాము? మనం ఇది ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అనేది ఫ్యాట్ డిపాజిట్ ఏరియాస్ అంటే మన హ్యూమన్ బాడీలో టమ్మీ అంటే పొట్ట భాగంలో అండ్ సైడ్స్ అండ్ థైస్, హిప్ ఫ్యాట్ కానివ్వండి, ఆర్మ్ ఫ్యాట్ కానివ్వండి, మెయిన్ థింగ్ డబల్ చిన్ రిడక్షన్కి ఇవైతే ఫుల్ బాడీలో మనము ఇవే యూజ్ చేస్తాము. థైస్కి కానీ, ఆర్మ్స్కి కానీ, టమ్మీకి కానీ, సైడ్స్కి ఈ ప్రోబ్స్ యూజ్ చేస్తాము. అండ్ డబల్ చిన్కి మన దగ్గర సపరేట్ ప్రోబ్ యూజ్ చేస్తామండి. అది ఇలా ఉంటుంది.
ఓన్లీ చిన్న ఏరియాకి మాత్రమే ఇది మనం పెడతాము. చిన్న ఏరియాకి ఇది యూస్ చేస్తామండి. సో సేమ్ టెంపరేచర్ వస్తుంది దీంట్లో కూడా. ప్లేస్మెంట్ కరెక్ట్గా డబల్ చిన్కి ఇలా ప్లేస్మెంట్ చేస్తాం. మిడ్ ఏరియా అండ్ సైడ్స్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుందండి. ఈ మిషన్ దేనికి యూస్ఫుల్ అవుతుంది? ఇది నేను ఇందాక చెప్పాను కదా, యాంటీ ఏజింగ్. రీసెంట్గా లాంచ్ చేసాం ఇది. హైఫు అండి. హైఫు అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ యూనిట్. సో ఇది మనము ఫేస్ ట్రీట్మెంట్, యాంటీ ఏజింగ్ అంటే మెయిన్ థింగ్ వ్రింకిల్ రిడక్షన్ కండి. వ్రింకిల్ రిడక్షన్స్ అంటే మనము 4 సిట్టింగ్స్లో మ్యాక్సిమం 90% రిజల్ట్ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ కమ్ హైఫు 2 ఉంటుంది. సో మనకి డబల్ చిన్కి అండ్ ఫేస్ అండర్ ఐ వ్రింకిల్ రిడక్షను, ఫోర్ హెడ్ వ్రింకిల్ రిడక్షను, నెక్ ఏరియా, సో ఫుల్ బాడీ కూడా మనము ఇది వ్రింకిల్ రిడక్షన్కి తీసుకోవచ్చు. ఇది మెయిన్ స్కిన్ టైట్నింగ్, వ్రింకిల్ రిడక్షన్ అండ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అండి. ఇది యాంటీ ఏజింగ్ సర్వీసెస్ అనంతపురంలోనే మనమే స్టార్ట్ చేసాము ఫస్ట్. సో ఇది మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అండి. సో చూసారు కదా, మన దగ్గర వెయిట్ లాస్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, హెయిర్ లేజర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, చాలా కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేశాము. సో ప్లీజ్ విజిటర్స్. అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. హౌసింగ్ బోర్డ్లో ఉంది మన బ్రాంచ్ ఇక్కడ అనంతపురంలో. ఒకసారి విజిట్ అవ్వండి. ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది ఇప్పుడు మీకు. సో మంచి ఆఫర్స్ కూడా రన్ చేస్తున్నాము. సో మీకు ఏదైతే మీకు కన్సర్న్ ఉంటుందో దానికి సంబంధించి వెయిట్ లాస్కి కానీ అండ్ స్కిన్కి కానీ హెయిర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ గురించి మీరు తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. యూటర్న్ స్టార్ట్ చేసి 5 years జర్నీ చాలా అద్భుతంగా చేశామండి. సో మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా, ఒబైసిటీ గురించి కానివ్వండి, స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి, లేజర్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి కానివ్వండి, సో కాస్మెటిక్స్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మాతో కలిసి జర్నీ చేయండి. ది బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఈ 5 yearsలో కూడా 500 members ప్లస్ క్లయింట్స్ మన దగ్గర హ్యాపీగా సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో జాయిన్ హస్. ఓకే అర్చన గారు, చాలా మంచి టెక్నాలజీస్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.